రామభక్తుల కలల సాకారం దిశగా అడుగులు పడ్డాయి. భద్రాచలం పుణ్యక్షేత్రంలో అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 200 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు నిర్వహించారు. ఈ పనులను నిర్వహించేందుకు వైఆర్కి సంస్థ హక్కులను చేజిక్కించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొలిదశలో ప్రస్తుతం ఉత్తరం, దక్షిణం, తూర్పు వైపు నిర్మాణాలను తొలగించే పనులను చేపట్టనున్నారు. అనంతరం రామాలయ మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ మార్చి 27న రామాలయ అభివృద్ధి, విస్తరణ పనులకు భూమి పూజ, శంకుస్థాపన నిర్వహించారు. ఇదే క్రమంలో ఏప్రిల్ 26న రామాలయంలో నవకళ ఆవాహన, జీర్ణోద్ధరణకు అనుజ్ఞ తీసుకున్నారు. అనంతరం బాలాలయానికి ప్రధాన ఆలయంలోకి 72 దేవతామూర్తులను తరలించారు. అయితే 2027 గోదావరి పుష్కరాలు జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనుండగా ఆ పుష్కరాల ప్రారంభం నాటికి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.